అండగా ఉండాలి. రాజకీయ పార్టీ అంటే ఇది ఎప్పుడూ సంతోషంగానో లేకపోతే ఆనందంగా కూడా ఉండదు. మరి కష్టాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, పైపెచ్చు వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇతను కొత్త ట్రెండ్ వచ్చింది, అవన్నీ తట్టుకోవాలి. వాటన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఈ జన సైన్యం మధ్య ఇక్కడికి వచ్చి పెద్దలు నాగబాబు గారు ఉన్నారు. వారు మరి మనకి పార్టీకి కూడా అండగా ఉంటున్నారు. అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. వారు కూడా ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మన కామన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా, అలాగే క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు ఒకళ్ళు పోయి షో చేస్తూ ఉండేది, ఇదిగో నా రిజిగ్నేషన్ తీసుకోమని చెప్పేసి. ఆ రోజు మీ అందరికీ తెలుసు. వాళ్ళందరినీ తట్టుకొని అసెంబ్లీని పర్ఫెక్ట్గా నడిపి పవన్ కళ్యాణ్ గారితో ఆయన అనుభవం కూడా పంచుకోవడం చాలా సంతోషకరం. వీటన్నిటికి మించి పవర్ స్టార్ తోటి ప్రయాణం చేయటం అనేది నేను అదృష్టంగా భావిస్తూ అన్ని విషయాల్లో ఒక డిసిప్లైన్ కలిగినటువంటి కార్యకర్తగా నేను పనిచేస్తానని చెప్పేసి పవన్ గారికి మాట ఇస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బయట వేలాది మంది జన సైనికులు ఉన్నారు, మీరందరూ చూశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా ర్యాలీలు చూశాను, చాలా నామినేషన్స్ చూశాను. ఇది ఒక సందర్భంలో నిజంగా నేను లోపలికి వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పేసి ఆ గేట్లో భయం వేసింది. కాసేపు క్రౌడ్ ఆ రకంగా ఉంది. చాలా సంతోషం. చివరిగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై పవన్, జై జై పవన్, జై జనసేన, జై జై జనసేన, జై హింద్. బాలశౌరి గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఒక అనుభవం కలిగిన వ్యక్తి రాజకీయ ప్రస్థానంలో, ప్రత్యేకంగా పార్లమెంట్లో యాక్టివ్గా ఉంటే ఒక పార్లమెంట్ సభ్యుడు ఏ విధంగా మన రాష్ట్రానికి ఉపయోగపడగలుగుతారో మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్గా బాలశౌరి గారు ఆయన పడుతున్న కష్టాన్ని, ప్రత్యేకంగా మచిలీపట్నం పార్లమెంట్లో ఆయన తీసుకొచ్చిన నిధులు, రీసెంట్గా మత్స్యకారుల కోసం ఒక 6 కోట్ల రూపాయలు బోట్లు వాళ్ళకి కొత్తగా తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా చేసిన ప్రయత్నం, నాకు తెలిసి అనేక మందికి బ్యాంకుల ద్వారా చిన్న చిన్న రుణాలు ఇప్పించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి కష్టపడి ముందుకెళ్ళేటట్టు ఆయన చేసిన ప్రయత్నాన్ని మనం అందరం కూడా అభినందించాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి జన సైనికుడు ఒక డిసిప్లిన్ విధానంలో మన పార్టీ నిర్మాణం చేసుకుని తప్పకుండా విజయం సాధించే విధంగా మనందరం కష్టపడదాం. అందులో బాలశౌరి గారు కూడా ఈరోజు నుంచి మనతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందించి, ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. రోజు